హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహనేటర్ మ్యాట్రిక్స్. శ్రీలంక పట్టు బిగించింది అనుకోవచ్చా, లేదా ఇండియానే పట్టు వదిలింది అనుకోవాలా? ఎందుకంటే సెకండ్ డే కంప్లీట్ అయ్యేసరికి మ్యాచ్ వాజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ కంప్లీట్లీ. థర్డ్ డే అయిపోయేసరికి కాస్త పట్టు వదిలిందేమో అనిపించింది. ఎందుకంటే నిన్న త్వరగా తీసేయాల్సిన వికెట్స్ చాలా లేట్ చేశారు, ప్లస్ చాలా టైం కూడా కన్జ్యూమ్ చేశారు. మనం వెదర్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకుంటే వెదర్ కండిషన్స్ని కన్సిడర్ చేస్తే ఫోర్త్ డే అండ్ ఫిఫ్త్ డే రైన్స్ ఉన్నాయని చాలా క్లియర్గా అర్థమవుతుంది మనకి. సో ఆ 2 వికెట్స్ కూడా థర్డ్ డే తీసేసి ఉంటే మన వాళ్ళు త్వరగా తీసేసి ఫాలో ఆన్ నిన్ననే ఇచ్చి ఉంటే ఇంపాక్ట్ వేరేలాగా ఉండేదేమో అని నా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కమెంట్స్ రూమ్లో తెలియజేయండి. ఈరోజు మార్నింగ్ 8 వికెట్స్ పడ్డాయి. 8 వికెట్స్ తర్వాత ఈరోజు మార్నింగ్ శ్రీలంక వాళ్ళు స్టార్ట్ చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ కాదు, సరాంజ్ జైన్ ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం వల్ల గిల్ కంటిన్యూస్గా సరాంజ్ జైన్కే ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకంటే హీఈస్ ఆఫ్ స్పిన్నర్, అతనికి పడే ఛాన్స్ ఉంది కాబట్టి. ఫస్ట్ ఒక ఎల్బిడబ్ల్యూ రూపంలో వికెట్ వచ్చేది, బట్ డిఆర్ఎస్ తీసుకున్నాడు బ్యాట్స్మెన్. అన్ఫార్చునేట్లీ ఇట్ వాస్ మిస్సింగ్ స్టెమ్స్. తర్వాత సరాన్ షేన్కి వికెట్స్ దొరకవేమో అనుకున్న టైంలో లాస్ట్ 2 వికెట్లు తనే తీసుకొని జస్ట్ 13 రన్స్ ఉండగా ఫాలో ఆన్కి వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారు. చాలామంది ఎందుకు ఫాలో ఆన్ ఇచ్చారు శ్రీలంకకి, మన వాళ్ళు కంప్లీట్ చేసి మన వాళ్ళు బ్యాటింగ్ చేసి తర్వాత వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా. ఎందుకంటే ఇలా స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చెస్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఈ విధంగా చూసుకుంటే మన వాళ్ళు బ్యాటింగ్ చేసి కొంచెం అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసి వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ నా ఒపీనియన్లో వాళ్ళకి ఫాలో ఆన్ చేయడమే మంచి స్ట్రాటజీ అని అనుకుంటున్నాను. ఎందుకంటే వెదర్ చూసుకుంటే 4th డే అండ్ 5th డే రెయిన్స్ ఉన్నాయి. సో వెదర్ ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెడుతుందో తెలియదు కాబట్టి ఇట్స్ బెటర్ టు టేక్ రిస్క్. ఆ కాస్త రిస్క్, ఆ 20 to 30% రిస్క్ తీసుకుంటే రివార్డ్ ఉంటుంది అనే ఉద్దేశంతో మన వాళ్ళు ఫాలో ఆన్ ఇచ్చేశారు. ఫాలో ఆన్ ఇచ్చేశాక చాలా ఎర్లీగానే లాహిరు ఉదార వికెట్ మొహమ్మద్ సిరాజ్ తీసేసుకున్నాడు. బట్ కమిల్ మిషారా అండ్ పసింధు సూర్యబందర ఫస్ట్ ఇన్నింగ్స్ ఎక్కడైతే అక్కడే స్టార్ట్ చేశాడు. చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేశాడు. కమిల్ మిషారా అండ్ పసింధు సూర్యబందర మధ్యలో 58 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అక్కడ కొంచెం ప్రోయాక్టివ్గా బౌలింగ్ చేసి కొంచెం అటాకింగ్ బౌలింగ్ చేయాల్సి ఉండింది మన వాళ్ళు. తర్వాత కమిల్ మిషారా రవీంద్ర జడేజాకి అవుట్ అయిపోయాడు. తర్వాత పసింధు సూర్యబందర అండ్ కమిందు మెండిస్ వీళ్ళిద్దరి మధ్యలో పార్ట్నర్షిప్ 115 వచ్చింది. అట్ ఏ వెరీ బ్రిస్క్ రేట్, అంటే చాలా ఫాస్ట్ పేస్లో 115 రన్స్ వచ్చాయి. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 170 బాల్స్లో 115 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. సో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో శ్రీలంక టైం కిల్ చేస్తూనే మన స్కోర్కి చాలా దగ్గరగా వచ్చేసింది. ఆ టైంలో మన ఇండియన్ టీమ్ కెప్టెన్ గిల్ కెప్టెన్సీ చూసుకుంటే కాస్త డిఫెన్సివ్ సైడ్లో ఉన్నట్లు అనిపించింది. ఎందుకంటే రన్స్ ఉన్నాయి, వెదర్ కండిషన్ రెయిన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనకు కావాల్సింది ఏంటి, వికెట్స్ తీయడం. ఆ వికెట్స్ ఫాస్ట్గా తీయాలంటే అగ్రెసివ్ కెప్టెన్సీ ఉండాలి. దట్ మీన్స్ ప్రోయాక్టివ్ కెప్టెన్సీ ఉండాలి. డిఫెన్సివ్ స్ట్రాటజీతో వెళ్తే మనకు వికెట్స్ దొరకవు. రన్స్ కంటైన్ చేసి మనకేం లాభం? మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్. మనకి ఇక్కడ డ్రా వస్తే జస్ట్ 6 పాయింట్స్ వస్తాయి, బట్ విన్ అయితే 12 పాయింట్స్ వస్తాయి. మనకి ఈ సిరీస్లో 2 టెస్ట్ విన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ 12 పాయింట్స్ వస్తాయి కాబట్టి. సో ఎలాగో వాళ్ళు గెలిచే ఛాన్స్ లేదు, ఎలా చూసుకున్నా డ్రా అవుతుంది కాబట్టి ఇంకా కొంచెం ప్రొయాక్టివ్గా కెప్టెన్సీ ఉండి, కొంచెం అగ్రెసివ్గా కెప్టెన్సీ ఉండి, డిఫెన్సివ్ ఫీల్డర్స్ పెట్టే బదులు అఫెన్సివ్ ఫీల్డర్స్ పెట్టి బ్యాట్స్మెన్ చుట్టూ ఫీల్డర్స్ పెట్టి ట్రై చేయాల్సింది. బట్ ఈ పార్ట్నర్షిప్ తర్వాత మన వాళ్ళ మైండ్ సెట్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ మీరు అబ్జర్వ్ చేసుకుంటే చాలా డిఫెన్సివ్గా వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మన వాళ్ళు పేషెన్స్ కోల్పోతున్నారో అప్పుడు గిల్
షార్ట్ బాల్ ప్లాయ్కి వెళ్ళిపోయాడు. షార్ట్ బాల్ ప్లాయ్ అంటే బౌన్సర్స్ మీద బౌన్సర్స్ వేస్తే వెళ్ళిపోయాడు. అప్పుడు మనకి ఒక వికెట్ దొరికింది. ప్రసిద్ధ్ కృష్ణ కమిందు మెండిస్ వికెట్ తీశాడు. తర్వాత ధనంజయ డి సిల్వా వచ్చాడు. ధనంజయ డి సిల్వా అండ్ పసింధు బండారా మధ్యలో 31 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది. అది కూడా మనల్ని కాస్త నిలువరించిందని చెప్పొచ్చు. ఆ పార్ట్నర్షిప్ కూడా ఆల్రెడీ ఒక సెట్ బ్యాట్స్మెన్ కమిందు మెండిస్ అవుట్ అయిన తర్వాత ఇంకా ప్రొయాక్టివ్గా కెప్టెన్సీ చేసి ఫీల్డ్స్ పెట్టి అట్లీస్ట్ కొత్త బ్యాట్స్మెన్ని సెటిల్ అవ్వనివ్వకుండా చేయాల్సింది. కంటిన్యూస్గా స్పిన్నర్స్ని వాళ్ళు కంఫర్టబుల్గా ఆడుతున్నప్పుడు మధ్యలో పేసర్ని తీసుకొని రావడము, ఇంకా ఇద్దరి పేసర్స్ని తీసుకొచ్చి షార్ట్ బాల్ ప్లాయ్ వేపించడము, ఇలాంటివి చేసి ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్స్ వచ్చేవేమో అని నా ఒపీనియన్. తర్వాత ధనంజయ డి సిల్వాని మానవ్ సుతార్ అవుట్ చేస్తాడు. దేవదత్ పడికల్ క్యాచ్ పెట్టాడు. నెక్స్ట్ సోనల్ దినుషా బ్యాటింగ్కి వచ్చాడు. నెక్స్ట్ పసింధు బండారా అండ్ సోనల్ దినుషా పార్ట్నర్షిప్ 3 మాత్రమే. బాగా ఆడుతున్న పసింధు బండారాని మానవ్ సుతారే బౌల్ చేశాడు. స్టెంపింగ్ చేశాడు. చాలా తెలివిగా పసింధు బండారా కంఫర్టబుల్గా ఆడుతున్నాడు. 90 రన్స్ మీద ఆడుతున్నాడు. ఇన్ఫ్యాక్ట్ 92 రన్స్ మీద ఆడుతున్నాడు. కాషియస్గా ఆడుతాడు. బట్ అంత కంఫర్టబుల్గా ఆడుతున్నాడు, చాలా కాన్ఫిడెన్స్తో ఆడుతున్నాడు అని పసిగట్టిన మానవ్ సుతార్ ముందరికి వచ్చి స్టెప్ అవుట్ అయి ఆడుతున్నాడు అని తెలిసి బాల్ కంప్లీట్గా లెగ్ సైడ్ వేస్తాడు. దాంతో స్టెప్ అవుట్ అయిపోయాడు పసింధు సూర్య బండారా. తర్వాత నిరోషన్ డిక్వెల్లా వచ్చాడు. నిరోషన్ డిక్వెల్లాని కూడా సరాజ్ జైన్ అవుట్ చేస్తాడు. సరాజ్ జైన్కి ఈరోజు మంచి డే అనుకోవచ్చు. ఎందుకంటే శ్రీలంకన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో లాస్ట్ 2 వికెట్స్ తీసేశాడు. వాళ్ళ ఇన్నింగ్స్ని క్లోజ్ చేశాడు. తర్వాత ఈరోజు నిరోషన్ డిక్వెల్లా మెయిన్ వికెట్ తీసేశాడు. డే ఎండ్ అయిపోయేసరికి మనం చూసుకుంటే సోనాల్ దినుషా అండ్ కేసరాన్ వాంతా శ్రీలంకన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా వీళ్ళిద్దరే మనల్ని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరే బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. ఒకరు 7 మీద బ్యాటింగ్ చేస్తున్నారు, ఒకరు 3 మీద బ్యాటింగ్ చేస్తున్నారు. దే ఆర్ కంప్లీట్లీ ఇన్ డిఫెన్సివ్ మైండ్ సెట్. వాళ్ళు ఎంత టైం వీలైతే అంత టైం కిల్ చేసే మైండ్ సెట్లో ఉన్నారు. మీరు చూసుకుంటే సోనాల్ దినుషా 37 బాల్స్లో 7 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ కేసరాన్ వాంతా 29 బాల్స్లో 3 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఈ మైండ్ సెట్తో ఉన్నప్పుడు వాళ్ళని అటాకింగ్ ఫీల్డ్స్తో మాత్రమే అవుట్ చేయగలము. డిఫెన్సివ్ ఫీల్డ్స్తో అయితే వాళ్ళు సింపుల్గా సింగిల్స్ తీసుకొని బాల్ ఆపుకొని బాల్స్ డిఫెండ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. సో అటాకింగ్ ఫీల్డ్స్ పెట్టి బ్యాట్స్మెన్ చుట్టూ ఫీల్డ్స్ పెట్టి మనం వాళ్ళని అవుట్ చేసే విధంగా ఉండాలి. 4-3 అయిపోయేసరికి శ్రీలంక ఇస్ లీడింగ్ బై 16 రన్స్, 16 రన్స్ లీడ్లో ఉంది. నెక్స్ట్ 4 ఇప్పటికి కూడా మ్యాచ్ మన చేతుల్లోనే ఉంది. బట్ ఫస్ట్ 2 డేస్ డామినేట్ చేసినంత నెక్స్ట్ 2 డేస్ మనం డామినేట్ చేయలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు టైం కిల్ చేసే ఛాన్స్ మనం ఇచ్చాము, ప్లస్ వాళ్ళు లీడ్లోకి వెళ్ళే ఛాన్స్ మనం ఇచ్చాము. సో రేపు 4 వికెట్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసేసి ఆ మిగిలిన రన్స్ ఎంతైతే లీడ్ ఉందో అది మనం స్కోర్ చేస్తామని కోరుకుంటున్నాను. చేయాలి. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళాలంటే మనం ప్రతి టెస్ట్ ఇక్కడ నుంచి గెలుస్తూ వెళ్ళాలి. నెక్స్ట్ మనకి అవే సిరీస్ ఉంది న్యూజిలాండ్లో. అది అంత ఈజీ టెస్ట్ సిరీస్ కాదు. సో మ్యాక్సిమం పాయింట్స్ ఇక్కడ మనకి రావాలి అంటే ఈ టెస్ట్ డెఫినెట్గా విన్ అవ్వాలి. తర్వాత మళ్ళీ హోమ్ టెస్ట్ సిరీస్ ఉంది ఆస్ట్రేలియాతో. అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. అంత ఈజీ సిరీస్ కూడా ఉండదు. కాబట్టి ఈ టెస్ట్ విన్ అవ్వడం ఇంపార్టెంట్. రెయిన్ అయితే ఉంటుంది, బట్ అంత కంటిన్యూస్ రెయిన్స్ అయితే ఉండవు. మ్యాచ్ అయితే జరుగుతుంది డెఫినెట్గా యాజ్ యూజువల్గా. ఈరోజు స్టార్ట్ అయినట్లే రేపు కూడా 9:45కి ఎర్లీ స్టార్ట్ ఉంటుంది. కాబట్టి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. 4 వికెట్స్ ఎంతసేపట్లో తీస్తారు మన వాళ్ళు? ఒకవేళ మన వాళ్ళు తీయలేకుండా వాళ్ళకి ఎక్కువ లీడ్ ఇచ్చేసి మన వాళ్ళకు 4th ఇన్నింగ్స్లో ఆల్అౌట్ అయ్యే ఛాన్స్ ఉందా అని అడిగితే నాకు తెలిసి అంత ఛాన్స్ అయితే లేదు. వాళ్ళకి లీడ్ ఇచ్చి మన వాళ్ళు ఆల్అౌట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. బట్ చెప్పలేము, క్రికెట్లో ఏదైనా జరగవచ్చు. క్రికెట్ ఇస్ అన్ అన్ప్రెడిక్టబుల్ గేమ్ అంటుంటారు. సో మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఏ సెషన్కి వాళ్ళు ఆల్అౌట్ అయిపోతారు, మన వాళ్ళు ఏ సెషన్లో విన్ అయిపోతారు, అసలు విన్ అవుతారా లేదా అనేది కూడా మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇలాగే నా సైడ్ నుంచి మీకు వీడియోస్ రోజు వస్తూ ఉంటాయి క్రికెట్ గురించి.
నేను చాలా రీసెంట్గా స్టార్ట్ చేశాను ఛానల్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను అని మీకు ప్రామిస్ చేస్తున్నాను. మీ సైడ్ నుంచి ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. నేను దాన్ని పాటిస్తూ ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్.